ఓం శుక్లాంబరధరం విష్ణుం సశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవ సంపృక్త వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామ్యహం సదానమవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తుల గృహాల నిర్వహణ చేసుకుంటూ చక్కగా మాఘమాసం బహుళ ద్వాదశి ఉపరి త్రయోదశి అందున శివరాత్రి ముందున్నటువంటి ద్వాదశి శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైనటువంటి తిథులలో ఏకాదశి ద్వాదశి అందున శివరాత్రి ముందు అయినటువంటి ద్వాదశి మహావిశేషం. అటువంటి ద్వాదశి ఉపరి త్రయోదశి రెండు తిథులు కలిసి వస్తే పర్వం అని చెప్పుకోవడం చాలాసార్లు మనం. అటువంటి రెండు తిథుల యొక్క కలయిక శనివారం చక్కగా శ్రీమద్ రామాయణాన్ని గురించి స్వామి యొక్క వైభవాన్ని మననం చేసుకుంటూ ప్రతి శనివారం కూడా శ్రీమద్ రామాయణం వాల్మీకి గురించినటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో మనం ఉన్నాం. గత వారం చక్కగా స్వామివారు సీతాలక్ష్మణ సహితులై వనవాసానికి వెళుతూ చిత్రకూటం వరకు చేరుకున్నారని చెప్పుకుని అక్కడి నుంచి సుమంత్రుడు బయలుదేరి రథసారథి అయోధ్యకు చేరుకున్నారట. శ్రీమద్ రామాయణం సాధారణంగా ఈ విషయాలు చాలా మటుకు ఎవరో కూడా అంతలా వివరణ చేయరు. కానీ దీన్ని మనం ఉన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం కనుక కొన్ని విషయాలు చాలా కూలంకషంగానే మనం చెప్పుకునే ప్రయత్నం చేసే దిశగా వెళ్తే ప్రయత్నం చేస్తున్నాం. చిత్రకూటం వరకు సీతారామలక్ష్మణులు చేరుకోవడం, అటు తర్వాత సుమంత్రుడు రావడం, స్వామివారు దశరథ మహారాజు స్వర్గస్థలవడం, ఇలాగా కథా విశేషం కొనసాగుతూ ఉంటుంది. సుమంత్రుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే విషయాల్ని వాల్మీకి వర్ణన చేస్తూ గత వారం మనం చెప్పుకున్న అయోధ్య నగరానికి సుమంత్రుడు రథంతో రాగానే ప్రజలందరూ ఎదురేగారు. రామచంద్రమూర్తి వారు మళ్ళీ వస్తానం లేదా, ఆయన తీసుకురాలేదా అని చెప్పి సుమంత్రుడితో మాట్లాడుతూ కొంతమంది గృహాల్లోనూ ఉండి చాలా బాధపడుతూ ఉండగా వారందరినీ కూడా చక్కగా దాటుకుని మహారాజు యొక్క ఆజ్ఞ, దశరథుడి యొక్క ఆజ్ఞ, రామలక్ష్మణులు సీతాదేవి సహితంగా ఈ కోశరాజ్య పొలిమేరలు విడిచిపెట్టారమ్మని చెప్పి అందుకు గంగాతీరంలో విడిచిపెట్టి గంగాతీరం వారు దాటిన తర్వాత బయలుదేరి వెనక్కి వస్తున్నట్ట. వచ్చిన సుమంత్రుడికి ప్రజలందరూ ఎదురయ్యారు. దశరథ మహారాజుకి ఈ వర్తమానం తెలియచేయనటువంటి ఉద్దేశంతో వారందరినీ వారిస్తూ రథం ముందుకు సాగించి దశరథ మహారాజు అంతఃపురానికి చేరుకున్నారట. అంతఃపురంలో దశరథుతో పాటు కౌశల్యాదేవి కూడా ఉంది. అక్కడ ఈ సుమంత్రుడికి దశరథుడి మధ్య సంవాదం జరుగుతూ సుమంత్రుణ్ణి అడుగుతున్న దశరథ మహారాజు గారు, నాయనా, నా రాముడు ఎలా ఉన్నాడురా, ఏం చేస్తున్నాడు ఆయన? అసితం సైతు భక్తం సూత రామశ్చ కీర్తయ జివ్ష్యామహమేతేన యయాతిరవసాధుషు. ఓ సుమంత్ర, రాముడు ఎలా ఉన్నాడయా, ఎలా నడుస్తున్నాడు ఆయన? నడకంటే పూర్తిగా ఎరుగునటువంటి వాడు. దేని మీద కూర్చుంటున్నాడు? ఎక్కడ కూర్చుంటున్నాడు? చక్కగా అంతఃపురంలో చక్కడక్క సోఫాలు, మంచి పరుపులు ఇవన్నీ ఉండేవి. ఎక్కడ కూర్చుంటున్నాడు ఆయన? ఎక్కడ పడుకుంటున్నాడయా? ఈ అయోధ్యానగర్లో చక్కగా హంసతులికా తల్పాల మీద హాయిగా నిద్రించిన నా రాముడు ఎక్కడ నిద్రపోతున్నాడు? ఇవన్నీ ఎలా ఉంచితే అసలు ఆహారం ఏం తింటున్నాడయ్యా ఆయన? ఏం తింటున్నాడు అక్కడ? పాపం ఎలా ఉన్నాడు ఆయన? ఈ విషయాలను వివరించవయ్యా. నా పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, ఇది సూతో నరేంద్రాణం చోచిత సజ్జమానయ ఉవాచమాచ రాజానం సభాష్పరసద్భయ. యయాతి మహారాజు స్వర్గ నుంచి భ్రష్టుడై భూమి మీద పడుతూ తన మాతామహుల మధ్య పడుతున్నట్టుగా ఎన్నో స్వర్గభోగాలు అనుభవించి భ్రష్టుడిని అయ్యాను. ఇప్పుడు నేను కైకమ్మకి ఇచ్చిన 2 వరాల కారణం చేత యయాతి ఏ విధంగా అయితే స్వర్గం నుంచి పతనమవుతున్నాడో నేను నా కీర్తి నుంచి అలా పతనమైపోతున్నాను అని చాలా తీవ్రంగానే శోకతప్త హృదయంతో కళ్ళ నిండా నీళ్లు కారుతూ కన్నీరు కారుస్తూ అడిగేట సుమంత్రుణ్ణి.
సుమంత్రుడు చెబుతున్నాడు, అబ్రవీన్మాన్ మహారాజా ధర్మవేమానుపాలయం అంజలిం రాఘవ కృత్వా శిరసాభి ప్రణమ్యచ. మహారాజా, నేను తిరిగి వచ్చేస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తిని ఒళ్ళంతా నిమురుతూ మా నాన్నగారికి పాదాలకు నమస్కారం చేశానని చెప్పండి. సూత మద్వచనాత్తస్య తాతస్య విదితాత్మన శిరసా వందనీయస్య వంజో పాదో మహాత్మన. మహాత్ముడైనటువంటి వాడు, పూజ్యుడు మా తండ్రి గారు, దేవాసుర సంగ్రామాల్లో ధనస్సు పట్టు నిలిచిన వారు. అటువంటి మహాత్ముని నా తండ్రికి పాదాభివందనాలు తెలియజేవయ్యా. అలాగే మా తల్లి కౌసల్యాదేవి, ఆవిడకు కూడా నా ప్రణామాలు తెలపండి. అందరి యొక్క క్షేమాన్ని కోరినట్టుగా తెలపండి. అలాగే శ్రద్ధాశక్తులతో ధర్మాన్ని ఆచరించమని మా తల్లికి ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఎందువల్ల అంటే మాతాచ మమ కౌసల్య కుశలం చాభివాదనం అప్రమాదం చ వక్తవ్య భ్రూయాచ్చైవ నావుచ. మా అమ్మ పాపం తన కొడుక్కి ఎంత కష్టం కలిగిందే, అసలు అరణ్యాల వెంటి తిరగవలసినటువంటి వాడు కాదు, అలాంటిది నా కుమారుడు అరణ్యాల పాలయ్యాడని చెప్పి మనస్సులో ఎంతో బాధతో ఉంటుంది ఆ తల్లి. ఆ బాధ చేత ఎప్పుడైనా మా తల్లి ఏదైనా అధర్మానికి పాల్పడచ్చేమో. ఏముందండి, మనస్సంతా బాధతో ఉండి దుఃఖంలో చాలా కష్టాలు వచ్చేస్తే ఏం చేస్తాం? వెంటనే ముందు దైవనంతా చేస్తాం, భగవంతుడు నాకేం ఇచ్చాడు, నాకేం చేసాడని చెప్పని. ఇన్ని పూజలు చేసాం, వ్రతాలు చేసాం, అనేది చేయడం వృధా అని చెప్పి ఎన్నో అధర్మ కార్యక్రమాలు చేయడానికి మనస్సు ప్రేరేపణ చేస్తుంది. అందుకు చెప్తున్న రామచంద్రమూర్తి వారు మా తల్లికి ప్రత్యేకంగా చెప్పండి, ఎప్పుడూ ధర్మాన్నే పాటించమని చెప్పండి. నువ్వు నిరంతరం ధర్మాత్మురాలు నా తల్లి. కాబట్టి మా తండ్రికి అగ్ని కార్యాల్లో తగిన సమయాల్లో జరిగేటట్టుగా నాన్నగారు కూడా ఎంతో ఖేదంతో దుఃఖంతో ఉంటూ ఉంటారు. కాబట్టి ఆయన ఎప్పుడైనా సంధ్యావందనాది అగ్ని కార్యక్రమం మరిచిపోతే మా తల్లిని, మా తండ్రిని ఆ ధర్మం వైపు నిలబడే విధంగా రామచంద్రమూర్తి వారు ఆయన చేస్తున్నప్పటికీ తన తల్లిదండ్రులు ధర్మం నిలబెట్టే విధంగానే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అభిమానంచమానం చక్తివా పర్తవ్యస్య మాతృషు అనురాజామర్యాం చ కైకయామ కరాయ. అలా మా తల్లిని ఈ విషయాలన్నీ చెప్పండి. తండ్రిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, ఎప్పుడు అలాగా దిగాలుగా కూర్చోకుండా ఆయన నిత్య నైమిత్తిక కర్మలన్నీ జరిగే విధంగా మా తల్లిని వెనకాలంటూ చెప్పమని చెప్పండి. అంతేకాదు పరమ పూజ్యురాలు మరో తల్లి కైకమ్మ, ఆ కైకాదేవిని కూడా రాజుగారితో సమానంగా గౌరవించమని చెప్పండి. కౌసల్యాదేవి భర్త దశరథుడు ఎటువంటి గౌరవాన్ని ఇస్తుందో కైకమ్మకు కూడా అలాంటి గౌరవాన్ని ఇవ్వమని చెప్పండి. ఏదో ఆవిడ కారణం చేత తన కొడుకు అరణ్యాల పాలయ్యాడనే ఒక చిన్న ఖేదం చేత ఎప్పుడు నా కౌసల్యాదేవి మనస్సును వచ్చుకుని ఎందుకు ఆవిడకి అంత గౌరవం ఇవ్వడం ఎందుకులే అనుకుంటుందేమో. అటువంటివి లేకుండా రాజుకు ఎలాంటి గౌరవ మర్యాదలు ఉన్నాయో కైకమ్మకు కూడా అలాంటి గౌరవ మర్యాదలు ఉండేలాగా మా తల్లిని అలా నడుచుకోమని చెప్పండి. భరత కుశలం వాచ్యో మధ్వనేన చ సర్వాస్య నిధాన్యాయం వృత్తిం సర్వస్య మాతృషు. సుమంత్ర, మా కుశల వార్తని నా తమ్ముడు భరతుడికి చెప్పండి. మీ అన్నగారు క్షేమంగా ఉన్నారు, వదిన గారు బాగున్నారు. అలా చెప్పి ఆ ముగ్గురు తల్లుల పట్ల కూడా ధర్మబద్ధంగా సముచితంగా ఆయన్ను కూడా భక్తి ప్రపత్తులతో మెలగమని చెప్పండి. అయ్యా వ్యక్తన్యత్య మహాబాహు ఇక్ష్వాక్ కుశలందన పితరం యవ్వరాజ్యస్థో రాజ్యాస్తం అనుపాలయ. సుమంత, ఇక్ష్వాక వంశ వర్ధనుడు, యువరాజు అధికారం కలిగినటువంటి వాడు ఇప్పుడు భరతుడు. అటువంటి భరతుడిని తండ్రి గారిని చాలా గౌరవంగా చూసుకోమని చెప్పండి. వయస్సులో చాలా వృద్ధుడు, 60,000 సంవత్సరాల దశ మనం మొదటి నుంచి చెప్పుకుంటున్న విషయాన్ని. కాబట్టి ధర్మానికి అవరోధం కలగకుండా భరతుడు తండ్రి పట్ల ఏ విధంగా ఉండాలో, తల్లుల పట్ల భరతుడు ఏ విధంగా ప్రవర్తన చేయాలో, తన తల్లి కౌసల్యాదేవి దశరథ మహారాజు గారితో పాటుగా కైకమ్మని ఏ విధంగా గౌరవించాలో ఈ విషయాలన్నీ చెబుతూ వచ్చేట. ఇవన్నీ సుమంత్రుడు చెప్తుంటే వలవలా ఏడుస్తూ దశరథ మహారాజు గారు అయ్యో ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని చెప్పి ఏడుస్తున్నట్ట. జానకీతు మహారాజా విశ్వంస్తి తపస్విని భూతోపది చిత్తేవా విష్టిత విస్మరస్థిత. ఓ మహారాజా, జనకుని కూతురు సీతాదేవి, ఆవిడ కూడా బాగా పరితపిస్తోంది. రాముడు ఈ మాటలు చెబుతూ ఉంటే నిశ్చేష్టురాలై ఉంటుంది. ఆవిడ ఎలా ఉంది? భూతం ఆవహించిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? చలనం ఏమి ఉండదు, ఏదో చెప్తుంటే అలా చూస్తూ ఉంటారు. ఆమె ఇవన్నీ వింటూ కూడా అలా చూస్తోంది. కానీ లక్ష్మణుడు
కాస్త కఠినంగానే మాట్లాడేట సుమంత్రుడిని పంపిస్తూ, మా అన్నగారు ఏదో చెప్పారు కానీ దశరథ మహారాజు గారు తను కావాలని చేశాడో, కైకమ్మ చెప్పిందని చేశాడో, 100% రాముణ్ణి అడవులకు పంపడం తప్పు. ఈయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇది ధర్మ విరుద్ధమే. రాముడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేట ఈ మాటలు చెబుతున్నప్పుడు మా అమ్మగారిని, మా నాన్నగారిని, మా తమ్ముళ్ళని, మా తల్లుల్ని వీరందరూ ధర్మంగా ఉండమని చెప్తున్నారు. రాముడు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి, సీతాదేవి కళ్ళ వెంట కూడా నీళ్ళు వచ్చేట. లక్ష్మణుడి కళ్ళలో నీళ్లు లేవుటే. చాలా గొడుసుగా మాట్లాడుతున్నట్టు ఆయన. ఏమని? కైకమ్మ చెప్పిందని పైగా మనకు తెలుస్తోంది. ఇది రాజుగారి మనసులో ఉద్దేశమైన ఒకవేళ అలా అయినా, ఒకవేళ కైకమ్మ మాటలకే లొంగి రాజులా ప్రవర్తన చేసిన అధర్మం అధర్మమే. రాజుగారు చేసిన 100% తప్పే. ఇక నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, భ్రాతృడు, సోదరుడు, అన్నగారు, తమ్ముడు అన్నీ నా రాముడు మా సేతే. ఆ పని నా తండ్రి చేసిన తప్పేనాయా? ఈ విషయం చెప్పు మా నాన్నగారికి. అప్పుడైనా కళ్ళు తెరుచుకుంటా నాన్నగారికి. ఆయన చాలా కఠినంగానే ఉన్నాడు పాపం. ఇన్ని విషయాలు చెబుతుంటే దశరథుడి దుఃఖం తన్నుకొచ్చిందిటండి. ఎంతటి మహాపాపాన్ని ఒడిగట్టాను. ఇంతవరకు లక్ష్మణుడు చాలా వినయబద్ధుడి, తన అన్నగారికి ఎక్కడ కోపం వస్తుందో అని అన్నగారి మీద గౌరవం, తండ్రి గారంటే అపరిమితమైన గౌరవం, ఆ గౌరవం చేత చాలా అసలు మాట్లాడేవాడు కాదు. అటువంటి లక్ష్మణుడు సుమంతుడు తిరిగి వెళ్ళిపోతుంటే ఇంత కఠినమైన మాటలు మాట్లాడి నేను చెప్పానని చెప్పండి మా నాన్నగారికి అన్నాడు. అంటే ఆయన మనస్సులో ఎంత ఉందో చూడండి. రాజైనా తండ్రి అయినా తనంత తానుగా పుట్టినటువంటి ఆలోచనైనా, ఎవరైనా చెప్పినప్పుడు ఎక్కిన ఆలోచనైనా చేసింది అధర్మమేగా. అలాంటప్పుడు ఏ విధంగా తండ్రి గారు చేసిన మా నాన్నగారు ఏం చేసినా గొప్పని మా అన్నగారు అనుకోవచ్చేమో. నేను అలా చెప్పట్లేదు. మా నాన్నగారికి నేను అన్న విషయాలు అన్నట్టు చెప్పమని చెప్పాట. పక్కన కౌసల్యాదేవి కూడా విందండి పాపం ఇవన్నీ కూడా. ఆ తల్లి దహ్యమానస్త శోకాభ్యాం కౌసల్యా మహాభూపతి వేపమానోంజలం కృత్వా ప్రాదశ్చాఢ్యమవాత్మక. రాజు వైపు తిరిగి, దశరథ వైపు తిరిగి శోకాగ్ని లోపల విశేషమైనటువంటి క్రోధం చేత, బాధ చేత, బాధలోంచి వచ్చినటువంటి కోపం చేత చాలా పరుషంగా మాట్లాడింది దశరథుడితోటి. నమస్కారం చేస్తూనే నమస్కరించింది దశరథుడికి. ప్రసాదయే త్వాం కౌసల్యే రుచితోయం పరమాంజలి వత్సల చాంద్రసం సత్వం హిత్వం పరిశేష్యసి. మహారాజా మీకు నమస్కారం. మహారాజా నమస్కారం అనడానికి మీకు నమస్కారం చాలా తేడా ఉంది కదండి. నమస్కారం మామూలుగా ఉన్నప్పుడు పెడతాం, కోపంగా ఉన్నప్పుడు ఇంకా అద్భుతంగా పెడతాం. గురువుగారు నమస్కారం, గురుగారు నమస్కారం అండి అనడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు కౌసల్యాదేవి భర్తే, మహారాజే, నమస్కరిస్తూనే చెబుతోంది. కానీ ఇతపూర్వం తన భర్త అయిన దశలు పెట్టే నమస్కారానికి ఇప్పుడు పెట్టే నమస్కారానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. మీకు నమస్కారం. వాత్సల్యం చేత కనీసం పుత్రుడు పెద్దవాడు కైకమ్మ ఏదో ఉంది, అప్పుడు కూడా మీ యందు ఎక్కడ రాముడి మీద కించిత్ దయ కలగలేదు. మీకు కైకని వాదించలేదు. ఆమెకిచ్చిన వరాలకు కారణంగా ధర్మానికి కొట్టబడాలి, మాటకు నిలబడాలని చెప్పి అసలు ఏ అపరాధము చేయనటువంటి, ఏ పాపము ఎరుగునంటే నా బిడ్డను అన్యాయంగా అడవుల పాలు చేసావయ్యా నువ్వు. తద్వాక్యం కరుణం రాజ్ఞా శ్రుత్వా దీనస్య భాషితం కౌసల్యావసం దాష్పం ప్రాణాకి నవోదోయకం. చాలా కఠినంగా, పరుషంగా. అప్పటికే చాలా చచ్చిపోయి ఉన్నాడు దశరథుడు మానసికంగాను. రాజ్య ప్రజలు తిరుగుతున్నారు, దగ్గరున్న వాళ్ళు తిరుగుతున్నారు, అందరూ అనేక రకాల మాటలు అన్నారు. అవన్నీ సూదుల్లో పడుచుకుంటూ సగం చచ్చిపోయి ఉన్నాడు. తన పట్టపురాణి మొదటి భార్య కౌసల్యాదేవి లోకంలో అందరికీ, కౌసల్య అంటే పరమమాతృమూర్తి, దయాస్వరూపురాలు అని ఎంతో పేరుగాంచి, అంత సహనంతో, అంత వినయంతో మహారాజుకు సేవలు చేస్తున్న కౌసల్యాదేవి కూడా ఇంత కఠినమైన మాటలు మాట్లాడి ఆయన ఇంకా విపరీతంగా క్రిందకి లాగేసే విధంగా మాట్లాడింది. వలవలవల ఏడుస్తున్నట్టండి. ఓ ధర్మాత్మ, నాకు ధర్మం తెలియకపోవచ్చు, నాకు చేత కాదయ్యా, ఆడదానిగా. మీరంటే రాజులు, ప్రభువులు కాబట్టి మీకు ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, శాస్త్రాలు, పురాణాలు ఎన్నో తెలుసు. మీకు అన్నీ తెలిసి ఏం చేశారు? ఇది ధర్మమా? ఒక నిరపరాధిని అపరాధిగా భావన చేసి వాడి చేత శిక్షానుభవింపజేయడం ధర్మమా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి. నాకు తెలియదు అనుకోండి, నాకేమీ తెలియదు, మీరు చెప్పండి. ఇంట్లో కూడా ఆడవాళ్ళు అడుగుతుంటారు కదా, మీకు అన్నీ తెలుసు, మాకేం తెలిస్తే అవ్వదు, ఇప్పుడు చెప్పండి అయ్యా అంటారుగా భర్తను పట్టుకుని. అలా నిలదీస్తూ ఉందిటండి.
అంతకటని ఇంకా వేషాం హి స్త్రీ భవతి శ్లాఘనీయేన ధీమత ఉభయోర్లోకవర్వ్యం సత్యాయ సంప్రదాస్యతే జానామి ధర్మం ధర్మజ్ఞ త్వాం జానే సత్యవాదికం పుత్ర శోకార్తజాతత్వ మయాకమసి భాషతం. నాకు ఏ ధర్మము ధర్మ సూక్ష్మాలు శాస్త్రాలు తెలియవు, మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వారు చేయాల్సిన పనేనా ఇది, మీరు చెప్పండి పో నాకు అని చెప్పాడు. ఇంకా ఏడిచెట్టండి మహాపౌను దశరథ మహారాజు గారు. కౌసల్యాదేవి పాదాల పట్టు కూడా ఒకటే తడువికాయనికి, అంత స్థితికి వచ్చాడు. ఆ శోకాన్ని దిగమంటే కౌసల్య, ఇప్పటికే నా శరీరంలో అన్ని అవయవాలు పటుత్వం వదిలేసి చాలా మటుకు పట్టు సడలిపోయింది. ఒకప్పుడు దశరథుడు కాదు, ఇంకా ఎందుకు చంపుతావు నన్ను అని చెప్పి కాస్త అనునయిస్తూ మాట్లాడేట. భర్త అంతటి వాడు అంత స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ తల్లి చెబుతోంది, తం హి చింతయామానాయ శోకోయం హృది వర్ధతే నదీనామ వివేగేన సముద్రశిలడం మహత్ ఏవం కదయాం చస్తు కౌసల్యా శుభం వచ మందరస్మసర్భూరత్ సూర్యో రజనీ చాప్యవర్తత. మహారాజా, దుఃఖంలో శోకమయం చేత మనస్సంతా విపరీతమైనటువంటి క్రోధం అలుముకుని మీతో కాస్త అనుచితంగానే మాట్లాడిన మన్నించండి అని చెప్పి శాంతించిందట. గంగానదీ తీరం నుంచి సుమంత్రుడు ప్రయాణం అవ్వడం, అక్కడికి చేరుకోవడం, ఇవి చెప్పడం, వీరిద్దరి మధ్య వాగ్వాదం జరగడం, అంతఃపురం అంతా అల్లకల్లోలం కూడా ఇవన్నీ పూర్తేసి సంధ్యా సమయం అయిపోయింది. ఇంకా సంధ్యానుష్ఠానం లేదు దశరథుడికి. వీరిద్దరి మధ్య సంవాదం సాగుతూ ఉంటే చూడండి, ఇక ఆకలి ఉండదు, దాహం ఉండదు. అంత గొప్ప అనుకోనటువంటి ఒక సంఘటన జరిగిపోయింది. అలాగే కాలం అంతా గడిచిపోయింది. సూర్యాస్తం అయింది, రాత్రి గడిచిపోతోంది. అర్ధరాత్రి వేళకప్పటికో అప్పటికి 6 రోజుల నుంచి ఏడుస్తున్నట్టండి దశరథుడు, కౌసల్య, వీరంతా కూడా. నిద్రాహారాలు లేవు. అర్ధరాత్రి వేళకి ఈ కౌసల్య దశరథుని మధ్య సంఘర్షణ అంతా కూడా పూర్తయింది. కౌసల్యాదేవి మళ్ళీ క్షమించమని వేడుకుంది. అప్పుడు మనస్సు కాస్త తిమ్మితి పడింది. అర్ధరాత్రి గడుస్తోంది. కౌసల్య సుమిత్ర వంటి వారందరూ కూడా ఇంకా అప్పటి నుంచి 6 రోజులు గడిచింది. ఈ 6 రోజుల్లో ఏడ్చి ఏడ్చి నిద్రాహారాలు లేక ఎప్పుడో అపస్మారక స్థితిలోకి వెళ్ళారట. కాస్త నిద్రపడుతోంది వారికి. ఇక దశరథుడి యొక్క హృదయం చూడండి. ప్రతిబుద్ధో ముహూర్తేనే శోకోపహత చేతస అధరాజా దశరథ స చింతయభ్యజ్యత. దశరథ మహారాజు గారు ఆయన ఏదో బాధలో ఉండి నిద్ర రాక ఉన్నాడు, కానీ మనస్సంతా అల్లకల్లోలంగా అయిపోయింది. శ్రీరామచంద్రమూర్తి వారు నా గారాల పట్టి అటువంటి ఆయన ఇలా వనవాసానికి నేను పంపితే వెళ్ళిపోయాడా? ఏమిటి ఇంత బలీయంగా ఉంది విధి, ఈ విధిని దాటడం ఎంతటి వాడికి సాధ్యం కాదు అని చెప్పి, యథాచరిత కళ్యాణి శుభం వా యది వా శుభం తదేవ లభతే భద్రే కర్త కర్మజమాత్మన. కౌసల్య, బాగా ఆలోచన చేస్తే నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొస్తోంది. శుభం వా యది వా శుభం తదేవ లభతే భద్రే కర్త కర్మజమాత్మన. ఎంతటి గొప్పవాడైనా మానవుడు తాను చేసిన కర్మ ఫలితాన్ని తాను అనుభవించక తప్పదు. అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు, ఏదైనప్పటికీ. లబ్ధశబ్దేన కౌసల్యే కుమారేణ ధనుష్మత కుమార శబ్దవేదీతి మయా పాపమిదం కృతం. నాకిప్పుడు చాలా ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తోంది. ఇప్పుడు నేను పడుతున్న ఈ బాధ, ఈ క్లేశం, ఈ దుఃఖం, ఇది కలగడానికి కారణం గుర్తొస్తుంది. ఎన్నేళ్ళు దశరథ మహారాజు గారికి? 60,000 సంవత్సరాలు. 60,000 సంవత్సరాల్లో ఉన్నటువంటి అంత వృద్ధుడు ఎప్పటి విషయాలు గుర్తెచ్చుకుంటాడో చూడండి. 59,900 సంవత్సరాల పూర్వం జరిగిన విషయం చెప్తున్నట్టు ఆయన. ఈ వారం చెప్పిన రామాయణం మళ్ళీ వారం గుర్తుండదు మనకి. 59,900 సంవత్సరాలకు పూర్వం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నట్ట. కౌసల్య, నాకు గుర్తొస్తోంది ఇప్పుడు. అప్పటి ఇంకా మన వివాహం కాలేదు. శ్రీరామచంద్రమూర్తి గారు 16 ఏట వివాహం అయింది. అంటే ఆయనకు కూడా సుమారు ఆ వయసులో, పోనీ లేట్ మ్యారేజ్ అయితే 32 ఏళ్ళ అయింది అనుకోండి. బాగా లేట్ అయిందండి, ఏదో కొంచెం దోషం ఉంది దశరథ మహారాజు గారు అనుకుంటే. 32 ఏళ్ళకి వివాహం అయినా ఎన్నేళ్ళు అయింది ఆయనకు? 60,000 సంవత్సరాలు. మనకి వివాహం ఇంకా కాలేదు కౌసల్య. నేను గురువుల దగ్గర ధనుర్విద్య నేర్చుకుంటూ ఒక గొప్ప విద్యను,
ఇక్ష్వాకు పాపం ఈయనే ప్రయోగం చేశాడు ఆ విద్య. ఇంతకుముందు ఎవరు చేసినట్టు కనపడదు, తర్వాత ఎవరు చేసినట్టు కూడా మనకు కనపడదు అక్కడ. శబ్దవేది, శబ్దం ఏ పక్క నుంచి వస్తోందో ఆ పక్కకి ధనుస్సును ఎక్కిపెట్టి శరం సంధిస్తే వెళ్ళి శరచ్ఛేదనం చేసి వస్తుంది. అది అంటే చూడక్కర్లేదు, వ్యక్తిని చూడక్కర్లేదు, శబ్దం అయితే చాలు, బాణం వేస్తే అది వెళ్ళి అక్కడ ఎవరినో ఒకరు చంపేస్తుంది. అది పక్షో మనుషో జంతువో ఇది ఒకటి, ఏదైతే అది పోతుంది. కానీ నాకు గుర్తొస్తుంది లబ్ధ శబ్దేన కౌశల్యే, ఒక కౌశల్య నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. శబ్దవేది విద్య నేర్చుకున్నాను నేను. ఓ దేవి, ఈ లోకంలో ఎవ్వరైనా సరే, అది ఎంత గొప్ప మహాత్ముడైనా సామాన్యుడైనా, దశరథ మహారాజు మామూలు వాడేంటండి, దేవేంద్రాదులు యుద్ధానికి వెళుతుంటే దేవతల పట్ల ధనుస్సు పట్టి నిలిచిన అటువంటి వాడికి పట్టిన కర్మ. రాముడు తండ్రికే తప్పలేదంటే మీకు నాకు తప్పుతుందా? పిచ్చి మాటలు కాకపోతేను ఏవో చెప్పేసి ఏ పాపం చేసినా పర్లేదు, ప్రభువు క్షమించంటే క్షమించేస్తాడు, ఏదో వేసి కడిగేస్తాడంటే కడిగించుకుపోవడానికి దశరథుడికే తప్పలేదు. ఎలా నమ్ముతున్నారు పిచ్చివారు కాకపోతేను? వాల్మీకి ఎప్పుడు రామాయణం అయిపోయిన తర్వాత, రామచంద్రమూర్తి వెళ్ళిపోయిన తర్వాత రాయలేదని, రాముడు వాల్మీకి కూడా రామాయణంలో ఒక పాత్ర, వ్యాసుడు భారతంలో ఒక పాత్ర. జరుగుతుండగా వారు కూడా అందులో ఉండి రాసినటువంటి వృత్తాంతాలు ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత కూడా నారాయణ మూల కూర్చొని రాసినటువంటి గ్రంథాలు కాదు ఇవి. కనుక వారికే తప్పలేదంటే పిచ్చివారు కాకపోతే అందులోకి వస్తే ఏదో వస్తుంది, ఇందులోకి వస్తే ఏదో పోతుందంటే ఎలా నమ్మి పెడుతున్నారు? ఎవ్వడికి అనుభవించక తప్పదు. ఆయన చెబుతున్నాడు, నా మాటలు కాదు, నామే కోపగించుకోకండి. కాబట్టి ఈ కౌశల్య మానవుడైనటువంటి వాడు తాను చేసినటువంటి కర్మలని, అది శుభం కావచ్చు అశుభం కావచ్చు, కాలంలో అనుభవించి తీరుతాడు. అది ఎవడైనా సరే. యథాన్య పురుషత్ కచ్చిత్ సలయస్మారహితో భవేతు ఏవం మయా జ్ఞాతం శబ్దవేద్యే మయం ఫలం. నేను నేర్చుకున్న శబ్దవేది విద్య ద్వారా నేను చేసినటువంటి కార్యానికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. అది ఇప్పుడు వచ్చింది నాకు. కాలంలో అందరికీ అన్ని అనుభవంలోకి వస్తాయి. మనకు ఎలా ఉంటుందయ్యా అంటే, చేసినప్పుడు చక్కగా నవ్వుతూ చేసేస్తాం, కర్మలు చేసినప్పుడు మనిషి నవ్వుతూ చేస్తాడు, ఆనందంగా చేస్తాడు, అబ్బా అబ్బా అబ్బా. అనుభవించినప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాయి. బాబు నేను ఎవ్వరికి ఏ ద్రోహం చేయలేదండి, ఎవ్వరికి ఏ పాపం ఎరగనండి నేను, కానీ నాకు ఈ కష్టం వచ్చి పడింది నా నెత్తి మీద. వీడితో పెద్ద మంచి ముచ్చులాగా నాలా కూర్చుని కబుర్లు చెప్తుంటాడు. కనుక ఎవ్వడు ఎలాంటి వాడిని కర్మ విడిచిపెట్టదు, అది శుభమైన అశుభమైన. కాబట్టి నేను ఏనాడో మన వివాహానికి పూర్వం జరిగిన ఒక శబ్దవేది విద్య ద్వారా నేను చేసిన కర్మకి ఇప్పుడు ఫలితాన్ని అనుభవిస్తున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, అది అవగతం అవుతోంది నాకు. అప్పుడు గుర్తొస్తాయి కదా మనకని, నేను అప్పుడు ఇలా చేశానా, ఇప్పుడు ఇలా చేశానా, అమ్మో అని అలా దశరథుడు గుర్తొస్తున్నాయి. ఒకనాటి వర్ష ఋతువు ప్రవేశించింది. మేఘాల చక్కటి వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఆ వర్ష ఋతువు చక్కగా పూర్తయిపోతుంది. వేటకి బయలుదేరాను. కౌశల్య పాపం నేను చెప్పుకుంటున్నానండి, కౌశల్య మెలకుగా ఏమీ లేదు అక్కడ, ఆవిడ నిద్రలో ఉంది. ఈయన మనస్సు అలా వ్యగ్రతతో ఆవిడ వింటోందనుకుని అర్ధరాత్రి వేళ తన మనస్సులో ఉన్న ఖేదాన్ని బయటపెట్టుకుంటున్నాడు ఆయన. అలాంటి రోజులు చక్కటి వర్షాలు పడి అరణ్యాలన్నీ కూడా తేమ కలిగి ఉండి, చెట్ల ఆకుల నుంచి చక్కటి వర్ష బిందువు రాలుతూ, వర్షం పడిపోయిన తర్వాత ఇంకా రాలుతూ ఉంటాయి అలాగా, అలా రాలుతున్న రోజులు. ఆ రోజుల్లో ఒకసారి నేను వేటకు బయలుదేరాను. ఉదయం నుంచి వేటాడాను. తస్మిన్నతి సుఖే కాలే ధనుష్మాన్ విఘాన్ రథి న్యాయామ్మ కృతం సంకల్ప సరయూ విఘాన్ నదీం. సరయూ నదీ తీరం వెంబడి అరణ్యాల వెంట నేను వేటాడుతూ ఉండగా సాయం సంధ్యా సమయం అయింది. తతోహం శరముద్రత్వం దీప్తమాసీ విశోపమం శబ్దం ప్రతిక్రియస్వప్సు అఖిల పక్షత్వపాయకం. వేటాడి సాయం సంధ్యా సమయం అవుతున్న సందర్భంలో నేను కాస్త అలసి ఒక చెట్టు కింద కూర్చున్నాను. ఈ వేటాడే తృష్ణ పోలేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రాజులకి వేట అది వ్యసనం కాకూడదు. సందర్భం వచ్చినప్పుడు ప్రజలను రక్షించడం కోసం వేటాడాలి తప్ప, సరదాగా ఉన్నాం కదా ఫోన్ చూసినట్టుగా వేటకెళ్తానని అన్నీ చంపేస్తా అంటే పరమ దుర్మార్గం, అంతకన్నా దుర్మార్గం కూడా లేదు. ఇక్ష్వాకంసు లాంటి వారు కాదు, అప్పుడు ఇంకా యువకుడు దశరథ మహారాజు గారు
యువరక్తం ఎలా ఉంటుంది? ఏం చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, నన్ను ఎవడు అడుగుతాడు అన్న స్థితిలో ఉంటుంది. అది ఈయనకి కలిగిందిటండి. కనుక వెళ్ళి కూర్చున్నాను, కానీ నా మనస్సంతా ఎక్కడ ఏ వేట దొరుకుతుందా, వెళ్ళి పరిగెట్టి వేయక్కర్లేదు, శబ్దం అయితే చాలు, వెనక్కి తిరిగి ధనుస్సు సంధిస్తే వెళ్ళి వాడిని కొట్టి వచ్చేస్తుంది. అటువంటి విద్య, ఒక చిత్రమైన గొప్పదైన విద్య చేతిలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు, అది అవసరమైనా అవసరం లేకపోయినా ప్రయోగం చేస్తుంటారు. అందుకే మంత్రాలు, ఈ శస్త్రాస్త్ర ప్రయోగాలు ఎవడు పడితే వాడికి నేర్పకూడదు. కనుక అలా కూర్చున్నటువంటి నాకు చాలా దూరంగా నదీ తీరంలో ఒక ఏనుగు నీరు త్రాగుతున్నట్లుగా బుడ బుడ బుడమని శబ్దం అవుతుంది. గజప్రేప్సు, ఏనుగు నీరు తాగుతున్న శబ్దం వినపడింది. వెంటనే ఆయన ఏం చేశాడు, తన చేతిలో ఉన్నటువంటి ధనస్సు తీసుకున్నాడు, దానికి శస్త్రాన్ని సంధించాడు. ఏ పక్క నుంచి అయితే ఈ ఏనుగు నీరు తాగుతున్న శబ్దం వస్తోందో ఆ దిశగా ఆ బాణప్రయోగం చేసేసాడు. నాహం తదానుశోచామి జీవతక్షమయాత్మన మాతరం పితరం శోభం అనుచామి మదేద్వద. ఎప్పుడైతే ఆయన సరసంధానం చేసేశారో ఆ బాణం వెళ్ళి తగిలింది. ఈయన అనుకున్నాడు దశరథుడు, ఏదో ఏనుగు వచ్చింది, ఆ ఏనుగు ఆ బాణం తగిలింది అనుకున్నాడు. కానీ అక్కడి నుంచి కొన్ని మాటలు వినపడ్డాయట. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి తగిలింది ఆ బాణం. ఆయన పడిపోతూ నిరంతరం త్రికరణ శుద్ధిగా నా ధర్మానుష్ఠాన్ని నిర్వర్తన చేసుకుంటూ, నా మాతాపితలకు సేవ చేసుకుంటూ, ఎవరికి ఏ హాని చేయని నా మీద బాణప్రయోగం చేసిన అధముడు ఎవడు, ఎవరికి ఏ ద్రోహం చేశారగను, నేను పుట్టినప్పటి నుంచి నా తల్లిదండ్రుల సేవే చేసుకుంటున్నాను, అరణ్యంలో జీవిస్తున్నాను తప్ప ఏ పక్షికి ఏ జంతువుకి ఏ హాని ఎప్పుడూ కలిగించి ఎరుగను నేను. అటువంటి నా మీద బాణప్రయోగం చేసిన వారెవరు? ఇంకొక విషయం, నేను నా గురించి కూడా బాధపడడం లేదు. ఇవన్నీ మాటలు వింటున్నాడు దశరథ మహారాజు గారు దూరంగా ఉండి. నా తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు, వారు పాపం దాహార్తయ్యి నీరు తెమ్మని చెప్పి సంధ్యా సమయంలో నన్ను పంపించారు. వారి నీటి కోసం వచ్చాను. ఇక్కడ కూడా ఏదో నదిలో చేపలు వేటాడదాం గాల వేసి అని రాలేదు. నేను నీరు తీసుకువెళ్ళకపోతే వృద్ధులే నా తల్లిదండ్రులు మరణిస్తారు అక్కడ. వారు పాపం అందుల కారణం చేత తమంత తాముగా ఏ పని చేసుకోలేరు. కనుక నిత్యం వారిని కనిపెట్టుకుంటూ ఉంటాను నేను. కాబట్టి నా చింతంతా వారి గురించి. ఇలాంటి నన్ను ఈ ఒక్క బాణంతో హతమార్చడానికి చూసిన పరమమూర్ఖుడెవడు, ఎవడో కదా అని చెప్పి అక్కడి నుంచి కొన్ని మాటలు వినబడ్డాయి. ఇంకా చెప్తున్నాడు, కాళ్ళు చేతులు ఆడక ఎప్పుడైతే ఈ బాణం తగిలిందో అది ఆయన మర్మస్థానానికి తగిలింది. అక్కడే పడిపోయాడు ఆయన. పడిపోయి మాటలు మాట్లాడుతూ చాలా విపరీతంగా ఖేదపడుతున్నాడు. ఆ మాటలు ఎప్పుడైతే వినబడ్డాయో ఈ దశరథ మహారాజు గారికి చాలా భయం వేసింది. సమముద్విక్ష్య నేత్రాభ్య త్రప్తమస్వస్థచేతసం ఇత్యువాచ తతః క్రూరం యతిక్షిన్నవ తేజస కిం తవాపకృతం రాజన్ వనే వనిసతామయ జహీర్ష శంభో గర్ధ్వర్ధం యదహం తాడిత్వస్తయ. వెంటనే పరిగెట్టుకు వెళ్ళేట. ఎక్కడి నుంచి అయితే ఈ మాటలు వినబడ్డాయో ఆ మాటలు వినబడ్డ దిశగా పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసేసరికి ఒక యువకుడు తపస్వి మునికుమారుడిలా ఉన్నాడు. ఆభరణాలు, రాజుల ఆభరణాలు ఏం వేసుకుని లేడు. అటువంటి మునికుమారుల మర్మస్థానంలో ఒక బాణం గుచ్చుకుపోయి ప్రాణాపాయసులు విలవల్లాడుతూ కనపడినటువంటి ఆయన్ను చూసి గబగబా దగ్గరికి వెళ్ళి, మహాప్రభో క్షమించండి, ఏనుగు వచ్చిందనుకుని బాణప్రయోగం చేశాను అని చెప్పి క్షమాపణ వేడుకున్నట్ట. వెంటనే ఆయన చెబుతున్నాడు, నువ్వు బాణప్రయోగం చేసినందుకు కాదయ్యా, నా ప్రాణం పోయినా నాకే ఇబ్బంది లేదు, హాయిగా శరీరం విడిచిపెడతాను. నమానం తపసో నాస్తి ఫలయోగ శృతశ్చవ పితాయన్మనా జానాతి శయనం సతిభువి. అని నా తల్లిదండ్రులు ఆశ్రమంలో ఉన్నారు. ఇక్కడ దగ్గరలో మా ఆశ్రమం ఉంది. వారు వృద్ధులు, పైగా అంధులు. వారికి ప్రతినిత్యం స్నానం చేయించిన దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటాను. భిక్ష నేను తీసుకొచ్చి పెడతాను.
ప్రాతఃసంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్యలో సంధ్యావందనం చేసుకున్న తర్వాత నా తల్లిదండ్రులు నేను తెచ్చే భిక్ష కోసం, నేను తెచ్చే నీటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రాణం పోయేందుకు నాకేం భయం లేదు, దాని గురించి బెంగ అంతకన్నా లేదు. కానీ నా బెంగ అంతా నా తల్లిదండ్రుల గురించి. వారు నా గురించి పాపం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వచ్చి చాలా సమయం అయింది, నా పుత్రుడు ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో, నీరు తమ్మని చెప్పాను, దాహంతో అలమటిస్తూ ఉంటారు. కాబట్టి నా భయం అంతా వారి గురించి చెప్పి, నమానం తపసో నాస్తి ఫలయోగం శృతస్వ, మనం చేసినటువంటి వేద శాస్త్రాలు, చదివినటువంటి శాస్త్రాలు, చేసిన అధ్యయనాలు, ఈ ఫలితాలన్నీ ఏమైపోయి అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఈ క్రియ చేత నేను అనుభవిస్తున్న ఈ కర్మ ఫలితం చేత నా విపత్కర పరిస్థితి తెలిసిన తర్వాత నా తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటో, వారు ఏమైపోతారు. నేను ఇలాగ అన్యాయంగా, నా ప్రమేయం లేకుండా, ఎవరికి ఏ ద్రోహం చేయకుండా ఒకటి బాణానికి గురై నేను మరణించానని తెలిస్తే పాపం వారి పరిస్థితి ఏమిటో, వారు ఎంత బాధపడతారు. కాబట్టి చెబుతున్నట్టు ఆయన, ఓ దశరథ మహారాజా చెప్పుకున్నాడు, నేను దశరథుడిని బలా ఇక్ష్వాకువంశస్థుడిని నేను చెప్పి ఓదారుస్తుంటే ఆయన చెప్తున్నట్టు, నువ్వుకేం ఓదార్చక్కర్లేదు, నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళు, మా తల్లిదండ్రులకి నీళ్లు ఇవ్వు, ముందర ఈ కడవ పట్టికలు వారికి ఇవ్వయా, ఇస్తూ జరిగినటువంటి వృత్తాంతం అంతా యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు మా నాన్నగారికి, ఏం దాచక్కర్లేదు. ఇంకో విషయం, నీకేదో బ్రహ్మహత్యాపాత కోసం భయపడుతున్నావేమో, నన్ను చంపడం వల్ల, అటువంటిది కూడా నీకు రాదు, నేను బ్రాహ్మణుడు కాదు. మనం గత వారం కాక ముందు వారం చెప్పుకున్నాం శంభూక వధ అని చెప్పి ఉత్తరాఖండలో చెప్పిన విషయాన్ని. ఆ శంభూక వధమే చాలా అపప్రద ఉందని కూడా చెప్పుకున్నాం. ఈయన వైశ్యకుమారుడండి. ఇప్పుడు మనం చూస్తున్న కుర్రాడు అయినా వేదాధ్యయనం చేశాడు. అధ్యయనం ఎవరి దగ్గర చేస్తారు? గురువు దగ్గర చేస్తారు. గురువు ఉంటే అధ్యయనం చేయడానికి ఉంటుంది. గురువు లేకపోతే అధ్యయనం ఏముంది, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చదివేస్తా అంటే కుదరదు. తప్పులు ఇస్తే ఎవరు చెప్పాలి? ఈయన తపస్సు అయ్యాడు, ఒక వైశ్యకుమారుడు తపస్సు అయ్యాడు. తపస్సు చేయడం ఎవరైనా చేయొచ్చు, దానికి శాస్త్రం ఎవరికి ఆంక్షలు పెట్టలేదు. ఈ జాతికి చెందిన వారే చెయ్యాలి, వీరే ఉండాలని చెప్పలేదు. నియమనిష్టలతో గురువును ఆశ్రయించి ఆయన దగ్గర శుశ్రూష చేసి, బాబా చరిత్రలో కూడా చెప్తారు బాబా గారు, తద్విద్య ప్రణపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుకి సేవ చేసి ప్రశ్న వేసి ప్రశ్నించి నీ సందేహాలు తీర్చుకుని నువ్వు అధ్యయనం చేయొచ్చు. నువ్వు కూడా నువ్వు ఆ నియమంగా ఉండి ఆ నిష్టలో ఉండి నువ్వు చేస్తే నీకు ఫలితం వస్తుంది. ఈయన వైశ్యకుమారుడు, నేను బ్రాహ్మణ పుత్రుడిని కాదు మహారాజా, కాబట్టి బ్రహ్మహత్యాపాతకం వస్తువు భయపడక్కర్లేదు, నువ్వు వెళ్ళు. సశల్య క్లిశ్యతే ప్రాణే విశల్యో వినివశ్యతి ఇతి మామ విచిత్యంత తస్యా శల్యాపకర్షణే. ఈ నీళ్లు పట్టుకెళ్లే ముందు ఒక చిన్న పని చేసి పెట్టు నాకు. నువ్వు కొట్టిన బాణం లోపల దిగి నా ప్రాణం పోకుండా నన్ను బాధిస్తోంది, దాన్ని తీసేస్తే నా ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ ఒక్క పని చేసి పెట్టి వెళ్ళవయ్యా అన్నాడు. దుఃఖం తన్నుకొచ్చింది దశరథ మహారాజునికి. దుఃఖితస్యనిదీనస్య మమ సోతారుస్య చ లక్షయామాసు హృదయే చింతా మునుసుతస్తదా. అక్కడి నుంచి ఆయన ఏడుస్తున్నట్ట, మహాప్రభు మన్నించండి, తెలియకుండా జరిగిపోయింది, నేను తీలేని దాన్ని అది తీసేస్తే మీ ప్రాణం పోతుంది, వదిలేస్తే బాధపడుతూ అలాగే ఉంటాడు ఆయన. రెండో ఇబ్బంది, నేను కొట్టిన బాణంతో మిమ్మల్ని అలా వదిలేస్తే ఆ బాధతో మీరు అలా బాధపడుతూ ఉంటే అదే శ్రేయస్కరం కాదు. బాధ తొలగించడం కోసం బాణం తీసేస్తే వెంటనే మీ ప్రాణం పోతుంది, నేను ఏం చెయ్యాలో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. స్తంభశ్చ శోకం ధైర్యేణ స్థిరచిత్తో భవామ్యహం బ్రహ్మహత్యాకృతం పాపం హృదయా దపనీయతయాం. నీకు బ్రహ్మహత్యాపాతం రాదని చెప్పాను కదయా, ఈ బాణం తీసేయడం ద్వారా నా ప్రాణం పోయినా నీకే పాపము రాదు. కానీ ఇప్పుడు నువ్వు నీళ్లు పట్టగలకపోతే ఇంకో 2 ప్రాణాలు పోతాయి. ఇక్కడ మనకి తెలిసి ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వారి ప్రాణ రక్షణ చేయడం రాజు ధర్మం. అందుకే అరణ్యంలో కన్నా రాక్షస సంహారం చేస్తూ వెళ్ళారు రామచంద్రమూర్తి వారు. అక్కడ ఋషులకు బాధ కలుగుతుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటేను. ధర్మానికి ఆటంకం కలిగించేటువంటి పని ఏదైనా రాజు దగ్గర ఉండి దాన్ని సరిచేయవలసిందే. ఇది క్షత్రియ ధర్మం. కాబట్టి దశరథ మహారాజా, నువ్వు ఇక్ష్వాకు వంశస్థుడివి కాబట్టి ఇటువంటి అధర్మమైన పనికి నువ్వు పూనుకోకూడదు. కాబట్టి ఇక్కడ నా ప్రాణం ఎలాగ పోయేది పోతుంది, ఇదేమి నిలబడదు, నువ్వు ఎంత చేసినా నిలబడదు, ఇది పోతుంది. ఇక
కానీ ఇక్కడ నీళ్ళు పెట్టగలకపోతే ఇంకో 2 ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఒక ప్రాణం పోవడం ముఖ్యం, ఇంకో 2 ప్రాణాలు నాతో పాటు కలిపి తీసేయడం ముఖ్యమో చూసుకో నువ్వు. ఇది ఇంకా పాపంగా. కాబట్టి నువ్వు తక్షణం ఈ నీటి కడవ తీసుకుని మా ఆశ్రమానికి వెళుతూ ముందు వారికి నమస్కారం చేసి ఉన్నది ఉన్నట్టు మా తండ్రి గారికి వివరణ చేసి చెప్పేయి, ఏమి దాచద్దు అని చెప్పారట. సరే, చేసేది లేక వెంటనే ఆ బాణాన్ని పైకి లాగారు. ఆ కుర్రవాడ ప్రాణం విడిచిపెట్టేశాడు. వదమ ప్రతిరూపంతో మహర్షేస్స రాఘవ వెలసన్నేవ ధర్మాత్మ కౌసల్య పునరబ్రవీత్. కౌసల్య ఆ విపత్కర పరిస్థితుల్లో పాపం నేను చెప్పుకుంటున్నాడు, ఎవడేం వినటం లేదు అక్కడ. కౌసల్య కౌసల్య అని పిలుస్తున్నాడు ఆయన. ఆవిడ పూర్తిగా నిద్రలో జారుకుంది. ఓ కౌసల్య, ఆ విపత్కర పరిస్థితుల్లో ఆ బాలుడి దగ్గర బాణాన్ని లాగి వాడి ప్రాణం పోయిందని తెలుసుకుని ఆ నీటి కడవ తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాను. బాగా వృద్ధులైపోయినటువంటి ఒక జంట కూర్చుని ఉంది ఆశ్రమంలో, వయస్సులో బాగా వృద్ధులు. నేను లోపలికి వెళ్ళే శబ్దాన్ని పసిగట్టి వారు అడుగుతున్నట్టు, నాయనా పుత్ర, ఇంత ఆలస్యమైంది నాయన, అరణ్యంలో ఏ క్రూరమృగం మీద పడలేదు కదా, దాని నుంచి తప్పించుకుంటూ వస్తూ ఆలస్యమైందా? ఎప్పుడూ సమయానికి కరెక్ట్గా వచ్చేటువంటి వాడు, సమయపాలన ఎక్కువ ఆయనకి. తల్లిదండ్రులకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో ఆ అవసరాన్ని తెలుసుకుని ఆ సమయానికి వచ్చి మాకు సేద తీర్చేటువంటి వాడు, ఇప్పుడు ఇంత ఆలస్యమైంది నాయన. వారు చూడలేరండి అంధులు. ఈ శబ్దమైంది లోపల ఆశ్రమల ప్రాంగణంలో అడుగుతున్న శబ్దమైన శబ్దాన్ని పట్టుకుని అడుగుతున్నట్టు వారు. సభాశ్వపూర్ణవదును నిశ్వసన్ శోకసర్సిత మమూవచ మహాతేజ కృతాంజలి సముస్తమం. ఆ నీటి కడవ తీసుకు ముందుకు వెళ్ళి నమస్కారం చేసేవారు. దశరథ మహారాజు వారిద్దరికి నమస్కారం చేశారు. కన్నీరు కారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఆ ఉదక పాత్ర అందించారు. ఈ దాహం తీర్చుకోండి అన్నారు. కంఠం తేడాగా ఉంది. ఎప్పుడు తన పుత్రుడు మాట్లాడేటువంటి కంఠం కాదు ఇది. కాబట్టి ఎవరవయ్యా నీవు? యజ్ఞేతద శుభం కర్మ సత్వం నే కథయే స్వయం ఫలేన్మూర్ధాస్మిరే రాజన్ సజ్జసహస్రధ. ఎవరవయ్యా నువ్వు చెప్పు. దశరథుడు ఉన్నట్టుగా తమ పిల్లాడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విషయానంతా చెప్పాడు. శబ్దవేది విద్య ద్వారా తాను చేసిన ఘాతుకం గురించి, దాని కారణంగా ఆ కుమారుడికి ప్రాణం పోవడం గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన అంటున్నట్టు, రాజా, నీవు చేసినటువంటి ఈ పాపకృత్యం కారణంగా స్వయంగా నీ అంతటి నువ్వే ఉన్నది ఉన్నట్టు చెప్పేవు గనక నిన్ను కొంతవరకు క్షమిస్తున్నావు. ఓ ప్రభు, క్షత్రియుడైనటువంటి వాడు బుద్ధిపూర్వకంగా వానప్రస్తుని చంపడం ఉన్నది చూసావా? నీకు వాడే అపకారం చేయలేదు, నీ దగ్గరికి రాలేదు. నీకేదో విద్య తెలిసింది కదా అని చెప్పి ఆ విద్యను ఎలా పడితే అలా ప్రయోగం చేయడం ఉంది చూసావా? ఇది మాత్రం క్షమించరాని నేరం. నిజం చెప్పుకున్నందుకు కొంత సంతోషమే, కానీ మనకేదో విద్య ఉంది కదా అని చెప్పి ఎవడ ప్రతిమే వాడి మీద మనకి తెలుసు కదా అని చెప్పి ప్రయోగం చేసేటువంటి స్థితి ఎవరికి రాకూడదు. అలా చేసేవాడికి విద్య ఉపదేశం చేయకూడదు. మళ్ళీ దశరథుడు ఎప్పుడు తన జీవితంలో ఈ విద్య ఎప్పుడు ప్రయోగం చేయలేదండి. రామాయణం మొత్తంలో మీకు ఎక్కడా కనపడదు. ఇంతకుముందు ఎవరో చేసినట్టు కూడా కనపడదు. ఈయనకే వచ్చింది ఈయన ప్రారంభవసానం. ఏం చెప్తాను చెప్పండి. కనుక ఒక మునికుమారుని మీద వేదాధ్యయనం చేస్తూ ఏదో అరణ్యాల్లో కందమూలాలు తింటూ మాతాపితల సేవ చేసుకుంటూ కాలం గడుపుతున్నటువంటి వాడి మీద ఇటువంటి దుష్కృత్యాన్ని చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఎంత విద్య వస్తే మాత్రం కాస్త వెనక ముందు చూసుకోకుండా ప్రయోగం చేసేయడం ఎలాగా అని చెప్పి వారు మాట్లాడుతున్నారట. నయౌనం నృప తం దేశం ఇతిమాం చాశ్రభాషత అద్యం తం దృష్టిమిచ్చావహ పుత్రం పశ్చిమ దర్శనం. మేము మా పుత్రుణ్ణి చూడాలనుకుంటున్నాం అన్నారండి. అందులో ఏ విధంగా చూస్తారండి పుత్రుడిని? ఇప్పుడుదా గుడ్డివారని చెప్పి చూడడం ఉంటే స్పర్శ ఒకసారి తడిమి పిల్లవాడు ఏ విధంగా ఉన్నాడు వాడి స్థితి. కాబట్టి మహారాజా, ఎక్కడైతే మా పిల్లాడు పడి ఉన్నాడో అక్కడికి మమ్మల్ని తీసుకోవడవయా. దశరథుని మనస్సు చాలా ఉద్విగ్నం అయిపోయింది, దుఃఖంతో నిండిపోయింది. అయ్యయ్యో, ఇంత పాపం చేశాను, నేనే పిల్లాన్ని చూడలేకపోయాను, ఇప్పుడు ఈ అంధులైన వృద్ధులను తీసుకువెళితే వీళ్ళ పరిస్థితి ఏమిటక్కడ అని చెప్పి చాలా భయపడ్డాడు. భయపడినప్పటికి వారు బలవంతం చేశారు. నువ్వు తక్షణం తీసుకువెళ్లాల్సిందే.
కనీసం మా పిల్లాన్ని ఆఖరి సందర్భంలో ఒకసారి స్పృశించి మా దుఃఖాన్ని వెళ్ళగెక్కే అవకాశమైన ఇవ్వయ్యా మాకు. ఇక వాడు మాకు కనపడ్డు. నాన్న రండి భోజనం చేద్దరు కానీ, నాన్న రండి దాహం తీర్చుకోండి, నేను సంధ్యావందనం చేసుకొస్తున్నాను నాన్నగారు అని చెప్పే మాటలు ఇక మాకు వినపడవేక. నిత్యం సంధ్యావందనం వెళుతూ చెప్తూ ఉండేవాట, నాన్నగారు సంధ్యావందనం వెళుతున్నారు, ఆయన వచ్చారు మంచి తీర్థం తీసుకొస్తాను ఫలాలు తెస్తాను తిందురు కానీ, ఈ మాటలకి వినపడవు మాకు. కాబట్టి ఇదైనా మాకు దక్కించవయ్యా అని చెప్పి వేడుకున్నారట. అదాహమేస మేకస్థం దేశం నీత్వాతో వృషదుఃఖితో అస్పర్శమహం పుత్రం తం మునిం సహభార్యయ. భార్యాసహితుడై ఆ ముని వెళ్ళి తన పుత్రుణ్ణి, రక్తశక్తంగా ఉన్నటువంటి నదీ తీరంలో పడిన పుత్రుణ్ణి చేతులారా స్పృశిస్తూ, నాయన ఇప్పుడు నువ్వు మాకు నమస్కరించడం లేదేమిటయ్యా, మాతో మాట్లాడటం లేదేంటి, ఇలా నేలమే పడుకున్నావే నాయన, ఓ బుద్ధిమంతుడా కుమారా, మా మీద ఏమైనా ప్రేమ తగ్గిందా నీకు, మా మీద ఏమైనా కోపం వచ్చిందా నీకు, మా వల్ల ఏమైనా బాధపడ్డావా నాయన, ఎప్పుడూ అటువంటివి ఎరగని వాడివే, ఈ రోజున ఎందుకు ఇలా నేలమే పడున్నావే అని చెప్పి భోర్ని ఏడుస్తున్నారట. నత్వం తే ప్రియ పుత్ర మాతరం పశ్చధార్మిక కిమ్ను నాలంకసే పుత్ర సుకుమార వచోపద. పదే పదే ఆ దేహాన్ని గుండెలకు అద్దుకుని ఏడుస్తున్నాట వారిద్దరూ. పక్కన నుంచి చూస్తున్నాడండి పాపం దశరథ మహారాజు గారు. ఆయనకు దుఃఖం ఆగడం లేదు. ఏం చేస్తాడు? జరగాల్సిన ఘోరం జరిగిపోయింది, దాని నుంచి బయటపడే అవకాశం లేదు. వారిద్దరు అలా ఏడుస్తుంటే అక్కడికి దేవేంద్రుడి నుంచి ఒక విమానం వచ్చిందండి. ఆ పిల్లవాడిని అందులో ఎక్కించుకున్నారట. పిల్లాడు తల్లిదండ్రులు చెప్తున్నారట, నాయనలారని స్వర్గానికి వెళ్ళిపోతున్నాను, నా ధర్మానుష్ఠానంలో మాతాపితుల సేవ చేస్తూ ఎప్పుడూ బద్ధకించకుండా నిత్యసంధానుష్ఠానం నిత్యకర్మానుష్ఠానం చేసుకుంటూ ధర్మంగా జీవనం సాగించాను. ఈ రాజుగారి చేతిలో ఈ బాణానికి గురి మరణాన్ని పొందాను. అయినా తండ్రి నాకు స్వర్గమే ప్రాప్తి, ఇంకో దేవేంద్రుడు రథం పంపించాడు నా గురించి, మీరు దుఃఖించవద్దు అని చెప్పి పుత్రుడు మాట్లాడుతున్నట్టండి తల్లిదండ్రులతోటి. వారు కూడా చాలా తీవ్ర దుఃఖంతో, నువ్వు లేనటువంటి ఈ లోకంలో మేము ఉండి మాత్రం ఏం చేయగలను నాయన, మాకెవరు సేవ చేస్తారు? దశరథుడు అన్నాడు, మేము తీసుకెళ్తాను మహారాజా, మా అంతఃపురంలో పెట్టుకుంటాను. రాజుగారి పక్కన ఉంటే ఏముందండి, ఆయనకు రాజగారులు బాగా ఎక్కువైతే ఈ వేట తినకపోతే వచ్చింది ఏమిటని తిండి మాత్రం ఏం చేస్తాం అంటాడు, ఏం చెప్తాం. కాబట్టి అక్కడికి రావన్నారు. అలా అని వారిద్దరూ కూడా రోధించి ఆ తండ్రి శపిస్తున్నట్ట, నేను ఏ విధంగానైతే నా పుత్రుణ్ణి గురించి పరితపిస్తూ పుత్రా పుత్రా పుత్రాన శోకంతో నా శరీరం విడుస్తున్నానో రాజా, రేపు నువ్వు కూడా నీ పుత్రుని ఇలాగే ఏడుస్తూ శరీరాన్ని విడిచిపెడతావు అని శపించి ఆ భార్యావృద్ధులు కూడా అక్కడ ప్రాణం విడిచిపెట్టేయారట. ఈ వృత్తాంతం అంతా గుర్తొచ్చి కౌసల్యాదేవికి అర్ధరాత్రి సమయంలో చెప్పుకుంటున్నాడు దశరథ మహారాజు గారు. కౌసల్య ఉన్నావా, వింటున్నావా నా మాటలు? యదాతు దీనం కథయన్ నరాధిప ప్రియస్య పుత్రస్య వినాసుతుర గతేర్ధరాత్రే భృసుతంకపీడత తదా జహో ప్రాణముదారదర్శన. ప్రాణ సమానమైన పుత్రుడు దూరమయ్యి ఆ వృద్ధ దంపతులు చనిపోతూ నాకు ఇచ్చినటువంటి శాపం, ఎన్నాళ్ళ క్రితం శాపం? 59,950 సంవత్సరాల క్రితం ఇచ్చిన శాపం 60 ఏళ్ళ వయస్సులో ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. ఎంత వాడికి తప్పదండి, ఏదో పోతుంది ఏదో వస్తుందంటే పిచ్చి మాటలు. కనుక అవన్నీ గుర్తొచ్చి అర్ధరాత్రి కాలం సమీపిస్తుండగా కౌసల్యే చిత్తమోహేన హృదయం సీదతిమే వేదయేచన సంయుక్తాం శబ్దస్పర్శసానహం. కౌసల్య, నాకు చూపు మందగిస్తోంది, నా చూపు లోపలికి వెళ్ళిపోతుంది. మరణ సమయం ఆసనం అయ్యేసరికి చూపు వెళ్ళిపోతుంది, వినికిడి జ్ఞానం పోతుంది, మాట పోతుంది, స్పర్శ కూడా పోతుంది. కౌసల్య, నా చూపు మందగిస్తోంది, ఉన్నావా పక్కన? అయితే ఒకసారి నన్ను ముట్టుకో అంటే స్పర్శ అయినా తెలుస్తుందో లేదో తెలుసుకుందాం అని. ఆయన పరిస్థితి, దశరథ మహారాజు పరిస్థితి చెబుతున్నారు. చిత్తనాద్విత్యపద్యంతే సర్వే నివేంద్రియాణి మే క్షీణస్నేహస్య ధీనస్య సంయుక్త దర్శమయో యథా. నా జ్ఞానేంద్రియాలు శిథిలమవుతున్నాయి, అంటే కళ్ళు ముక్కు చెవి నోరు చర్మం.
వీటి శక్తి కోల్పోతున్నాను. పూర్వకాలం ఇళ్లలో అవసాన సూచేవారి పరిస్థితి, మాట పడిపోతుంది, చూపు పడిపోతుంది, స్పర్శ పోతుంది, నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయన్నమాట. రోజు నిద్రలో పడుకుంటూ ఉంటాం, అప్పుడు ఏవి పనిచేయవు అంటే చచ్చిపోయామంటామా? రాత్రి చచ్చిపోయి పొద్దున్న లేచానని అంటామా? అలా అనం. అది స్వల్పకాలిక మరణం. అంటే ఇంద్రియాలన్నీ మనస్సులోకి వెళుతున్నాయి, మళ్ళీ తెల్లారేసాక బయటకు వస్తున్నాయి. మళ్ళీ ఇది ఇంకా స్వల్పకాలికం కాదు, దీర్ఘకాలికం. ఇది ఇంద్రియాలన్నీ మనస్సులోకి వెళ్ళిపోతాయి, మనస్సు నుంచి మళ్ళీ తిరిగి బయటికి రావు. మళ్ళీ సంకల్పాలు ఉండవు ఇక ఏవీను. చాలాసార్లు చెప్పుకున్నాం, రాత్రిని బాగా నిద్రపట్టాలంటే ఏం చేయాలంటే ఆలోచనలు పడిపోవాలి ముందర. మనస్సు ఆలోచిస్తున్న సేపు నిద్ర వస్తుంది ఎవరికే, నేను ఒక్కనాటికి రాదు. కనుక ఆలోచనలు చేయడానికి కారణం మనస్సు అవుతోంది. ఆ మనస్సు బుర్రకు బాగా పదులు పెడుతోంది. బుర్ర పనిచేస్తుంటే కళ్ళు తెరుచుకుంటావు కొట్ల గోపల రాత్రి తెల్లవారులును. నిద్ర ఎక్కడ పడుతుంది ఇంక మనకి? కనుక దశరథుడు చెప్పుకుంటున్నాడు, చిత్తనాదిశ్చపద్యంతే సర్వేణి వేంద్రియాణిమే. నా ఇంద్రియాలన్నీ పటుత్వం తప్పుతున్నాయి. కౌసల్య ఉన్నావా పక్కన? నా చూపు మందగిస్తోంది, వినికిడి తగ్గుతోంది, స్పర్శ కూడా తెలుస్తోందో లేదో తెలియడం లేదు కౌసల్య అని చెప్పి పాపం విలపిస్తూ, ఒక్కసారి నన్ను ముట్టుకో, పట్టుకుంటే కానీ స్పర్శనా తెలుస్తుందో తెలుస్తుంది అని చెప్పుకుంటూ, హా కౌసల్యే నశిష్యామి హే సుమిత్రే తపస్విని హే నృసంపే మామిత్రే కైకేయి కులుపాంసని హా రాఘవ మహాబాహో ఆ మహామాయనాసన మహాపితృమయ హే నాథ హాజ్యాకాశగత సుత. ఓ రాఘవ, రామ, కౌసల్య, ఓ కైకేయ, సుమిత్ర, ఒకసారి నా దగ్గరికి రండి అందరూ అని అరుస్తున్నట్టండి. ఈ అరుపులు ఎవ్వడికి వినబడటం లేదు. అక్కడ ఎవ్వరూ మెలకువగా లేరు. అర్ధరాత్రి గడిచిపోతోంది. అలా అని ఓ కుమార రాఘవ మహాబావు, నా కష్టాన్ని తొలగించరా వచ్చి, నా తండ్రి, నా గారాల పట్టి ఒక్కసారి నాకు కనపడు నాయనా రామా అని చెప్పి అరుస్తూ అర్ధరాత్రి దాటే సమయానికి తన శయనామందిరంలో శయ్యమే పడి ప్రాణాలు విడిచిపెట్టే దశరథ మహారాజు గారు. అంత దుర్భర స్థితిలో కాశ్యాంతు మరణాత్ ముక్తి అన్నారు. కాశీలో పోతే ముక్తి వస్తుంది. చచ్చిపోయేటప్పుడు కాశీ దాకా ఎక్కడ వెళ్ళగలండి బాబు మహాప్రభు, మాకు ఎలా తెలుస్తుంది? మరణాత్ పుత్ర సన్నిధౌ, కనీసం ఇంట్లో నీ పుత్రుడి దగ్గర ఉండగా చచ్చిపోతే కూడా అంత ముక్తి వస్తుందట. దశరథుడికి ఏం కర్మండి? 4 కుమారులు ఉన్నారు, ఒక్క కుమారుడు దగ్గర లేడు. అర్ధరాత్రి సమయం, నానకున్నవారు లేరు, భార్యలు పక్కనే ఉన్నా నిద్రలో ఉన్నారు వారు. రాత్రి కథంతా చెప్పుకొని ఏడుస్తూ ఒక్కొక్క ఇంద్రియం మనస్సులో లయమైపోతూ ఉంటే రామ, కౌసల్య, సుమిత్ర, కైకేయ అని అరుస్తూ తన శయ్య మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు దశరథ మహారాజు గారు. అటు తర్వాత జరిగిన ఘట్టాలన్నీ మళ్ళీ వారిని దర్శనే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేమహేచాం గోబ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.